హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇచ్చిన నాని. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు రావడం జరిగింది. మామ, అన్నం తినంగానే పొట్ట బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోతుందా? ప్యాంట్ వేసుకుంటున్నా కూడా బటన్స్ పట్టట్లేదా? కూర బాగుందని చెప్పేసి చాలా ఎక్కువ తినేసిన ఫీల్ అవుతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అసలు రీజన్ ఏంటో తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకలేసిందని చెప్పి ప్లేట్ తీసుకొని గబగబా రాకెట్ స్పీడ్లో, జెట్ స్పీడ్లో నమలకుండా తింటావు చూసావా? దీన్నే సైన్స్లో ఏరోఫిజియా అని అంటారు. అంటే ఆహారంతో పాటు గాలిని కిలోల కొద్దీ కడుపులోకి పంపిస్తున్నాం అనమాట. ఆ గాలి బయటికి రాలేక పేగులు బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోతాయి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది మామ. ఆ గాలి లోపల ఉండడం వల్ల అరగడానికి కావాల్సిన యాసిడ్స్ పనిచేయకుండా ఆగిపోతాయి. దాంతో ఆహారం అనేది కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన ఆహారం మీద బ్యాక్టీరియా పేరుకుపోయి విపరీతమైన గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడే పొట్ట మొత్తం ఒక గ్యాస్ ఫ్యాక్టరీ లాగా తయారైపోతుంది అనమాట. ఆ ప్రెజరే పైకి తన్ని ఆయాసంగా గుండెల్లో మంట వస్తాయి. దీనికి తోడు తినేటప్పుడు నీళ్లు గబగబగా తాగడం కూడా ఒక రీజన్. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మామ, తినేటప్పుడు ఫోన్ పక్కన పడేయండి, నోరు మూసుకొని నెమ్మదిగా బాగా నమిలి తినండి. తిన్నాక 10 నిమిషాలు వాక్ చేయండి. గాలిని కాదు, తిండిని తినండి మామ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.